This program has been made possible by the friends and partners of the Living Way Church. Today we will talk about faith versus feelings. అలా చెప్తానండి. ఫెయిత్ని ఆపేది ఏంటంటే మన ఫీలింగ్స్, మన భావోద్రేకాలు ఎలాగుంటాయంటే, ఒకరోజు పొద్దున్న లేచామనుకోండి, ఓకే మంచిగా అనిపిస్తే బా దేవుడు గొప్పవాడు అంటాం. ఒకరోజు పొద్దున్న లేవగానే రాత్రి సరిగా నిద్ర రాలేదు, రాత్రి కొందరు కళ్ళల్లో పాములు కనిపించినాయి, లేకపోతే అలా పొద్దున్న లేవగానే దేవుడు నాతో లేడు అని మనం విశ్వాసము కన్నా వీఆర్ మోర్ మూవ్డ్ బై అవర్ ఫీలింగ్స్. అంటే చెప్పండి, ఫీలింగ్స్ అని చెప్పండి. ఫీలింగ్స్ ద్వారా నడిపింపబడద్దు, విశ్వాసము ద్వారా నడిపింపబడాలా. ఎందరైతే ఏమన్నది బైబిల్లో, వి వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై సైట్. ఓకే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఇంగ్లీష్లో 7వ వచనము, తెలుగులో 6వ వచనం చూద్దాం. ఫెయిత్ వర్సెస్ ఫీలింగ్. డోంట్ బీ మూవ్డ్ బై యువర్ ఫీలింగ్స్. ఈరోజు పొద్దున అరే నాకు మంచిగా కొందరికి ఎలాగుంటో చెప్తాను చూడండి. చాలా మంది ఏమంటారు అంటే, పాస్టర్ ఐ డోంట్ ఫీల్ గాడ్ ఈజ్ విత్ మీ అంటారు. ఎవరు ఎప్పుడైనా అనిపించిందా దేవుడు మీతో లేనట్టు? నాకు కూడా అనిపిస్తుంది, చాలా మందికి అనిపిస్తుంది. కొందరికైతే నేను రక్షింపబడ్డానా లేదా కూడా నాకు డౌటే అనిపిస్తుంది పాస్టర్ అంటారు. ఫీలింగ్స్, గాడ్ ఈజ్ నాట్ విత్ మీ అంటారు. బైబిల్ ఏం రాయబడి ఉంది? దేవుడు ఏమన్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో నేను దేవుడు ఆయన మనని ఎన్నడూ విడవడు. అది నమ్మాలా, ఫీలింగ్ నమ్మాలా? నేను వాక్యము నమ్మాలా, ఫీలింగ్ నమ్మాలా? వర్డ్. We believe the word. So today, what is the enemy? What will stop us from receiving our miracles is feelings. అందుకే ఏం రాయబడింది చూడండి, for we walk by faith and not by sight. Can we have the Passion translation? మీ రిజన్ సిస్టర్. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. ఆమేన్ చెప్దామా అండి? ఎలా నడవాలండి? ఎలా నడిపింపబడాలా? దేవుని బిడ్డలందరూ కూడా గట్టిగా, మీరు ఎలా నడిపింపబడాలా? వినిపిస్తలేదు. నేను ఎలా నడిపింపబడాలా? సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎలా నడిపింపబడాలా? ఫెయిత్. ఓకే, లెట్స్ రీడ్ ఇన్ ప్యాషన్ ట్రాన్స్లేషన్. ఫర్ వి లివ్ బై ఫెయిత్ నాట్ బై వాట్ వి సీ విత్ అవర్ ఐస్. అర్థమవుతుందా? మనకి ఏమి కనిపిస్తుందో దాని ద్వారా జీవించొద్దు. ఆయన వాక్యంలో ఏం రాయబడిందో అదే నమ్ముతా నేను. ఆమేన్. That is what is faith. Faith, we say, faith is based on God's word. Feelings are based on what we see, what we hear, what we smell. So విశ్వాసం అనేది నాకు కనిపించే దానికన్నా గొప్పది. Come on, amen చెప్దామా? డాక్టర్ రిపోర్ట్ ఏదో చెప్తుంది. You will say, I will not go by doctor's report, I go by God's word. The word of God says, I was healed by the stripes of Jesus. నాకు ఎలా అనిపిస్తుందో, how I feel, I am not guided by my feeling, I am guided by the word of God. Faith is confidence in God and his word. So my confidence is not in my feeling. My feelings will change, but my confidence is in God's word, and God's word is settled forever in heaven. So I believe in the word of God. Adi faith. We walk by faith, not by feelings. అయ్యో తలను వస్తున్నట్టు అనిపిస్తుంది పాస్టర్, ఉండొచ్చు. బట్ యూ విల్ సే, ఐ వాజ్ హీల్డ్ బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది పాస్టర్, ఉన్నా ఐ డోంట్ గో బై వాట్ ఐ సీ. అకౌంట్లో డబ్బులు లేకపోయినా, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ మీ రిచ్ అండ్ యాడ్స్ నో సారో విత్ ఇట్. దట్ ఈస్ వాట్ ఈస్ ఫెయిత్. కానీ ఫెయిత్ని ఆపేది ఏంటి? ఫీలింగ్స్. ఐ డోంట్ ఫీల్ లైక్ కమింగ్ టు చర్చ్. బైబుల్ సేస్, డు నాట్ ఫర్గెట్, డు నాట్ నెగ్లెక్ట్ కమింగ్ టు చర్చ్. సో ఐ విల్ కమ్ టు చర్చ్ వెదర్ ఐ ఫీల్ ఇట్ ఆర్ నాట్. ఆమె చెప్తా, నాకు ప్రేయర్ చేసుకోవాలనిపిస్తలేదు. ప్రేయర్ చేసుకోవాలనిపించకపోయినా నేను ప్రార్థన చేస్తాను, బికాస్ ఐ వాంట్ ఫెలోషిప్ విత్ గాడ్. ఆమేన్. And somebody shout amen. అందుకే ఫీలింగ్స్ ద్వారా పోవద్దు. Don't go by your feelings. I feel God is telling don't go to this church. No, don't go by feelings. Sometimes your feelings can be like the voice of God. Come on, దేవుడు అలా మాట్లాడు. Go to the word of God. ఫీలింగ్స్ బైబిల్లో చూడండి, దేవుని బిడ్డలకు ఏమన్నారు? వాగ్దానపు దేశం తీసుకెళ్తానన్నారు. ఎస్, ఎర్ర సముద్రం ముందు రాగానే అందరు ఏంటి దేవుడు ఉన్నాడా, చచ్చిపోతాము, వీళ్ళ ముందుకెళ్తే సావు, వెనకాల సైన్యములు వస్తున్నారు, వీ కాంట్ ఎస్కేప్. దేవుడు అంటాడు, నో, డోంట్ ఫియర్ అంటాడు. అంటే ఏంటి? డోంట్ గో బై యువర్ ఫీలింగ్స్.
డోంట్ బి అఫ్రైడ్. దేవుడు ఏం చేశాడు? మార్గం తెరిచాడు వాళ్ళకి. ఎర్ర సముద్రం మధ్యలోకి నడుచుకుంటూ వెళ్ళారు. ఆమేన్. వెళ్ళిన తర్వాత నీళ్లు లేవు. మళ్ళీ ఏమైంది? ఫెయితా ఫీలింగ్సా? ఫెయిత్ ఉంటే ఏం చెప్తారు? ఎర్ర సముద్రము దాటించిన దేవుడు నీళ్లు కూడా ఇవ్వగలడు. అది ఫెయిత్. ఫీలింగ్స్ ఏంటి? నీళ్లు లేవు, చంపనికే దేవుడు తీసుకొచ్చిండా? ఫీలింగ్స్ ఇస్ డేంజరస్. రైట్ నౌ మీ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉన్నా, వీ డు నాట్ గో బై వాట్ వీ సీ, వీ గో బై ద వర్డ్ ఆఫ్ గాడ్. బిజినెస్ సరిగా లేకపోయినా ఐ బిలీవ్ ఐ ఆమ్ బ్లెస్డ్ ఇన్ జీసస్ నేమ్. ఉద్యోగం లేకపోయినా ఐ బిలీవ్ గాడ్ విల్ గివ్ మీ అ గుడ్ జాబ్. ద బైబుల్ సేస్ వాట్ ఎవర్ థింగ్స్ ఐ బిలీవ్ ఐ రిసీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. మార్క్ 11:24. లేనట్టు అనిపిస్తుంది, అనిపించడం. ఐ డోంట్ గో బై ఫీలింగ్స్. ఆయన చెప్పాడు, ఏదైతే ప్రార్థన చేస్తున్నామో పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు. సో ఐ బిలీవ్ ఐ ఆల్రెడీ హ్యావ్ అ జాబ్. దట్ ఈస్ వాకింగ్ బై ఫెయిత్. సంబడి షౌట్ హల్లెలూయా. నాకు అనిపిస్తలేదు పాస్టర్, నాకు దేవుని సన్నిధి అనిపిస్తలేదు. లేదు, ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో ఎక్కడైతే కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో ఆయన. సో ఐ డోంట్ గో బై ఫీలింగ్స్. ఐ డో గూస్ బంప్స్ రాగానే దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఎవరో ఏడిస్తే దేవుడు ఉన్నాడు కాదు. ఎవరు ఏడ్చినా ఏడవకపోయినా, గూస్ బంప్స్ వచ్చినా రాకపోయినా, ఐ ఆమ్ 100% షూర్ హీ ఈస్ హియర్ ఇన్ అవర్ మిడ్స్. బికాజ్ ద బైబుల్ సేస్. సో యూ షుడ్ నాట్ గో బై యువర్ ఫీలింగ్స్. గో బై, గట్టిగా, ఫెయిత్. We don't go by what I see. I go by faith. Can somebody shout amen? Feelings, faith is anchored on God's word. ఫెయిత్ ఎలా వస్తుంది? వాక్యం వినుట వల్ల. ఫెయిత్ ఎలా వస్తుంది? దేవుని వాక్యం నుంచి వస్తుంది. దేర్ ఈజ్ నో అదర్ వే టు గెట్ ఫెయిత్ అపార్ట్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. మేబీ టెస్టిమనీస్ ఆర్ గుడ్, ఇన్స్పైరింగ్, కానీ విశ్వాసం ఎలా వస్తుంది? దేవుని వాక్యము. దేవుడి నుంచే వస్తుంది వాక్యం. వాక్యం నుంచే విశ్వాసం వస్తుంది. ఫీలింగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ సెన్సెస్. పంచేంద్రాలు అంటారు కదా, సెన్సెస్. నాకు మంచిగా అనిపిస్తలే పాస్టర్ ఈరోజు, ఎట్లనో ఉంది మనసు. అయితే ఎట్లా మనసు ఎట్లయితే ఏంటి, నా మనసులో యేసయ్య ఉన్నాడు, అంత మంచిగా అవును గాక. ఎందుకో కన్ను కొట్టుకుంటుంది పాస్టర్, ఇట్లా ఎడమ కన్ను కొట్టుకుని ఏదో అవుతుందేమో. ఏదో కాదు, ఎడమ కన్ను కొట్టుకున్నా, ఈ కన్ను కొట్టుకున్నా, ఆ కన్ను కొట్టుకున్నా నా జీవితంలో మంచిగా అవును. బైబిల్ ఏం రాయబడితే నీతిమంతుని మార్గంలో జీవముండు ఉంది, మరణము లేదు అన్నాడు. ఆమేన్. నా మార్గాన్ని సరళం చేసే దేవుడు నా ముందున్నాడు. సో ఐ డోంట్ గో బై ఫీలింగ్స్, ఐ గో బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ వాట్ ఫెయిత్ ఇస్. రేట్లు ఎక్కువైతున్నాయి, ఇల్లులు ఇప్పుడు కొనాలా, లేకపోతే ఫ్యూచర్లో కొనలేము. ఎప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ యు విల్ హ్యావ్ అ వండర్ఫుల్ హౌస్ ఇన్ జీసస్ నేమ్. డు నాట్ బి డ్రివెన్ బై ఫీలింగ్స్, బి డ్రివెన్ బై ఫెయిత్. ఫీలింగ్స్ ద్వారా ముందుకెళ్ళకండి, విశ్వాసము ద్వారా మీరు ముందుకెళ్ళునుగాక. ఫెయిత్ రిక్వైర్స్ పర్సిస్టెన్స్ వితౌట్ సెన్స్ రెల్మ్ ఎవిడెన్స్. అంటే ఫెయిత్ అనేది పర్సిస్టెంట్ ఉండాలి, వదిలిపెట్టద్దు మధ్యలో. నాకు ఇవాళ మంచిగా అనిపించట్లేదు, సో ఐ విల్ గివ్ అప్ ఫెయిత్. నో, నాకు ఎవిడెన్స్ ఉన్నా, కనిపించినా కనిపించకపోయినా, ఐ వాక్ బై ఫెయిత్. దేవుడు చెప్పాడంటే దేవుడు చేస్తాడు, దేవుడు చేసేసాడని నమ్ముతున్నాను. సో దట్ ఈస్ వాట్ ఈస్ వాకింగ్ బై ఫెయిత్. చాలామంది అవ్వట్లే పాస్టర్, అవ్వట్లేదు. Feelings are bad. Faith says, I keep on going even though everything in front of me does not seem good. విశ్వాసం ఏమంటది? నాకు కనిపించినంత చెడ్డగున్నా నేను ముందు కొనసాగుతా. I will not give up. దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి. ఇప్పుడు పరిస్థితులు నాకు అనుకూలంగా లేకపోవచ్చు, బట్ ఐ నో, ఐ ట్రస్ట్ ఇన్ గాడ్. ఐ నో గాడ్ విల్ చేంజ్ థింగ్స్ ఫర్ మీ. ఆమేన్. సో దిస్ ఇస్ వాట్ ఫెయిత్ ఇస్. ఫీలింగ్స్ will change. Feelings is not good. Amen. So live a lifestyle of trusting God. పొద్దున్న లేవగానే దేవుడు నాకు తోడై ఉన్నాడు. నాకు అనిపించినా అనిపించకపోయినా, ఐ డోంట్ ఫీల్ ఏదో, ఐ ఫీల్. ఒక పాస్టర్ గారు, పాస్టర్ డేవిడ్ ఓయిడిపో, వాళ్ళ వైఫ్ ఆయన ఇంటికి ప్రేయర్ మీటింగ్కి వెళ్ళి ఇంటికి రాగానే, మార్నింగ్ రాగానే వాళ్ళ వైఫ్ అంటుంది, ఆమె ప్రెగ్నెంట్ ఉంటుంది. వాళ్ళ వైఫ్ అంటుంది, ఐఎమ్ బ్లీడింగ్ అంటుంది. అంటే ఏమైనట్టు? మిస్క్యారేజ్. పాస్టర్ ఏమంటారంటే, బ్రేక్ఫాస్ట్కి ఏముంది అంటాడు. బ్రేక్ఫాస్ట్కి అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? న్యాచురల్గా చూస్తే, అరే దైవజనుడు పట్టించుకోలే అంటాడు.
కానీ దైవజనుడు ఏం పట్టించుకోలేదు తెలుసా? ఆమె ఫీలింగ్, ఆమె ఏమైతే గోత్రు అవుతుందో, హీ డిడ్ నాట్ బిలీవ్ దట్. హీ వాజ్ స్టాండింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. And somebody shout amen. Children are a reward from the Lord. దేవుడు ఇచ్చిన రివార్డ్ ఎవరు తీసుకోలేరు. Amen. That is what faith is. గివ్ అప్ చేయొద్దు మధ్యలో. ఒక 1 వీక్ ప్రేయర్ చేసినాం, ఏం అవ్వట్లేదు. ఏం అవ్వకపోయినా నేను కంటిన్యూ చేస్తా థ్యాంకింగ్ గాడ్. ఏం అవ్వకపోయినా ఐ కీప్ థ్యాంకింగ్ గాడ్, బికాజ్ ఐ నో ఎండ్ రిజల్ట్ ఏంటి? ఈ బ్యాటిల్లో విక్టరీ నాదే. Amen. నేను విన్ అయ్యే వరకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. Amen. దట్ ఈస్ వాట్ ఫెయిత్ ఇస్. డోంట్ గో బై యువర్ ఫీలింగ్స్. సంబడి షౌట్ ఆమేన్. అబ్రహాం జీవితంలో చూద్దాం. అబ్రహాము దేవుడు ఏమంటాడంటే వాక్ అవుట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీ నుంచి వచ్చేసే అంటాడు. అబ్రహాం ఏం చేస్తాడు? లోతుని తీసుకొని వెళ్తాడు. దేవుడు ఆయనతో ఏమంటాడు? ఐ విల్ మేక్ యు అ గ్రేట్ నేషన్ అంటాడు. రైట్? అన్న తర్వాత అబ్రహాం ఆయన జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఓకే, ఈ వాజ్ కాట్ అప్ ఇన్ హిస్ సెన్స్ రెల్మ్. అబ్రహాము కానాన్ దేశంలో ఉన్నప్పుడు అక్కడ కరువు వస్తుంది. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? కానాన్ దేశానికి వెళ్ళమన్నాడు. కానాన్లో ఉన్నాడు. కానాన్లో ఉన్నప్పుడు ఏమైంది? పెద్ద కరువు వచ్చింది, ఫ్యామిన్ వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఈయన? దేవుడు ఉండమన్న చోట్ల ఉండడు. భోజనం వెతుక్కుంటూ, ఫుడ్ వెతుక్కుంటూ ఆయన ఎక్కడికి వెళ్తాడంటే ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అన్ని తప్పుడు పనులు అవుతాయి. ఏమవుతుంది? అబద్ధాలు చెప్తాడు. ఆయన ప్రాణానికి డేంజర్ ఉంటుంది. వై? బికాస్ he was controlled by the sense realm rather than faith realm. ఫీలింగ్స్ ద్వారా ముందు నడపబడితే తప్పుడు ప్లేస్లో ఉంటూ నీకు నువ్వు డేంజర్కి ఎక్స్పోజ్ చేసుకుంటావు. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? తిరిగి ఐగుప్తు దేశానికి తీసుకొచ్చి, అంటే వాగ్దానపు దేశం కానాన్ దేశం తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత అక్కడేమవుతుంది? మళ్ళీ ఆయన జర్నీలో లోతు వదిలి వెళ్ళిపోతాడు. దాని తర్వాత వాళ్ళ లోతుని, ఓకే, నెఫ్యూ, వాళ్ళ అన్న కొడుకుని ఎవరో కిడ్నాప్ చేస్తారు. 5 రాజులు వీళ్ళకి అగెన్స్ట్గా కిడ్నాప్ చేసి అన్ని తీసుకొని వెళ్ళినప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే ఆయనతో ఉన్న పనులను తీసుకెళ్ళి 5 రాజులను జయించి తిరిగి వస్తాడు. సెలబ్రేషన్ టైం. జెనసిస్ 14లో దేర్ ఇస్ సెలబ్రేషన్. ఆయన సెలబ్రేట్ చేస్తున్నాడు. కానీ ఎక్కడో అబ్రహాము లోపల ఏముందంటే, నేను సెలబ్రేట్ చేస్తున్నా కానీ నాకు కొడుకు లేడు కదా అని బాధపడుతున్నాడు. అదే సెలబ్రేషన్. దేవుడు నాకు జయం ఇచ్చాడు, దేవుడు నాకు సహాయం చేశాడు, దేవుడు నాకు ఈ యుద్ధంలో దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు. నేనేంటి? నా పరిస్థితులు ఏంటి? నాతో ఉన్న 300 మంది ఏంటి? ఆల్ 300 servants, we got victory, we have won the victory. But now there is this sadness. ఎక్కడో ఏంటి సాడ్నెస్? నా కొడుకు లేడు. సంపాదించిందంతా సేవకునికి ఇలా ఎలియాజర్కి ఇవ్వాలా? హీ వాజ్ ఫీలింగ్ బ్యాడ్. టుడే I will show you 7 things how to avoid your feelings. మీ ఫీలింగ్స్ని అవాయిడ్ చేసి ఈ కథ భాగంలో అందరం కూడా ఆదికాండం 15వ అధ్యాయానికి వెళ్దాం. జెనసిస్ 15:1-6 చదువుకుందాం. ఇందులో 7 ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను. డోంట్ వాక్ బై యువర్ ఫీలింగ్స్. పరిస్థితులు బ్యాడ్ ఉన్నా, బండి పంచర్ అయినా, బండి పంచర్ కాగానే దేవుడు నాకు తోడు లేడు అనకండి. దేవుడు తోడై ఉన్నాడు. కానీ somebody shout amen. చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నా చేతుల పైకి ఎత్తి, ప్రభువా నీవు తోడై ఉన్నావు, విజయం ఎప్పుడు నాదే, ఇలా అది ఫెయిత్. ఫెయిత్ అంటే 10 మందితో ప్రార్థన చేయించుకోవడం ఫెయిత్ కాదు. ఒకళ్ళు ప్రార్థన చేసిన థ్యాంక్ యూ లార్డ్, ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ అని సంతోషం వెళ్ళడం, అది ఫెయిత్. And somebody shout amen. Faith is you will have radiance. Faith is you know victory is always yours. నాకెప్పుడు వస్తుంది? ఫెయిత్ కాదు ఇది, ఫీలింగ్స్, డౌట్. Faith is I know I am a champion, I know I am rich, I am a giver, I will give bless people, I will bless the children of God with houses in Jesus name. Right now rented house, but no, my day will come where I will be a blessing in Jesus name. Adi faith. Can somebody shout amen? చూడ అబ్రహాం జీవితం చూద్దాం. జెనసిస్ చాప్టర్ 15:1-6. ఆఫ్టర్ దీస్ థింగ్స్, ఎప్పుడు యుద్ధం గెలిచిన తర్వాత, ఓకే, మరి ఆయన వెళ్ళి దశంభాగం ఇచ్చాడు. హీ హ్యాడ్ బ్రెడ్ అండ్ వైన్. మెల్కీసెదెక్ని కలిశాడు. ఆఫ్టర్ దీస్ థింగ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కేమ్ టు అబ్రహాం.
in a vision saying, "Do not be afraid, Abraham. I am your shield, your exceeding great reward." Verse 2. But Abraham said, "Lord God, what will you give me, seeing I go childless, and the heir of my house is Eliezer of Damascus?" And then Abraham said, "Look, you have given me no offspring. Indeed, one born in my house is my heir." And behold, the word of the Lord came to him, saying, "This one shall not be your heir, but one who will come from your own body shall be your heir." Then he brought him outside and said, "Look now towards heaven and count the stars if you are able to number them." And he said to him, "So shall your descendants be." And he believed in the Lord, and he counted it to him for righteousness. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, "అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను." అందుకు అబ్రాము, "ప్రభు అయిన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేని వాడనే పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అగును గదా. మరియు అబ్రాము, ఇదిగో, నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడు అగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, "ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవచ్చున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పెను." మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, "నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగునని చెప్పెను." అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాంకి దేవుడు ఫస్ట్ ఏమంటాడంటే, "ఫియర్ నాట్." కీప్ వర్స్ 1. దేవుడు అబ్రహాంకి ఏం చెప్తాడంటే, "డు నాట్ ఫియర్." డెవిల్ యూజెస్ ఫియర్ టు పారలైజ్ ఫెయిత్ ఇన్ అవర్ హార్ట్స్. నా ఫస్ట్ మనకు అపవాది ఇచ్చేది ఏంటంటే ఫియర్. ఉద్యోగం ఇంకా రాలేదు, ఫియర్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్, డాక్టర్ ఏమంటారంటే డయాబెటీస్ ఏమో అంటారు, ఉండకపోవచ్చు, ఖతం. ఇక బయటికి వచ్చినప్పుడు షుగర్ ఆపేసేయాలా, స్వీట్లు ఆపేయాలా, రస్మలై ఆపేయాలా. యు ఆర్ ఆల్రెడీ బిలీవింగ్ ఇట్. అది ఇంకా డయాగ్నోసే కాలేదు, యు ఆర్ ఆల్రెడీ బిలీవింగ్ ఇట్. అయ్యో ఎలాగా, అది దట్స్ ఫియర్. ఫియర్, భయం ఏం చేస్తుంది అంటే విశ్వాసాన్ని కొట్టివేస్తుంది. భయము విశ్వాసం రెండు కలిసి ఉండలేదు. ఆర్ యు హియర్, చైల్డ్ ఆఫ్ గాడ్? నంబర్ 1, డోంట్ లెట్ ఫియర్ ఇన్. మీ హృదయంలోకి భయాన్ని రాకుండా చేయండి. యూ నీడ్ టు గార్డ్ ద ఇన్ఫ్యూషన్ ఆఫ్ ఫియర్ ఇన్ యువర్ లైఫ్. భయం వచ్చినప్పుడల్లా భయం ఉన్నట్టు లేదు, దేవుడు నాకు తోడే ఉన్నాడు, నేను భయపడను, దేవుడు నాకు తోడే ఉన్నాడు, లార్డ్ ఇస్ విత్ మీ ఈవెన్ ఇఫ్ ఐ వాక్ త్రూ ద ఫైర్. అగ్నిగుండ నడిచిన ఆయన మన నాకు తోడే ఉన్నాడు, దేవుడు నాకు తోడే. తో ఓవర్కమ్ ఫియర్. Doctor's report is not final, God's report is final. Amen. If God said you were healed in Jesus' name. Can somebody shout amen? You might be waiting for doctor's report. Okay? Testing తీసుకెళ్ళిపోయారు. You feel fearful. When you are in a place of fear, faith won't work. భయం అనే పరిస్థితులు. అందుకే కొందరు యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం, పనిచేయదు ఆ ప్రార్థనలు. యేసు రక్తం జయం, సిల్వ రక్తం జయం. ఎప్పుడైనా మీకు ఒంటరిగా అనిపిస్తుంది, పాస్టర్ ఐఎమ్ ఫీలింగ్ లోన్లీ అనిపించింది అనుకోని ఏం చేయాలి తెలుసా? హారర్ మూవీ చూడండి. బాత్రూమ్కి వెళ్తుంటే ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. ప్లీజ్ డోంట్ గో బై యువర్ ఫీలింగ్స్. Don't go by your feelings. So fear ఏం చేస్తుందంటే it will cripple faith in your life. It will remove faith from your life. In the Bible, God comes to his chosen people. బైబిల్లో దేవుడు ఎంతమందిని కలిసినా, గిడియోనే కావచ్చు, మేరీయే కావచ్చు, మోసెసే కావచ్చు, ఫస్ట్ ఏమంటారంటే దేవుడు ఫియర్ నాట్. ఫియర్ నాట్. ఫియర్ ఏం చేస్తుంది? అబ్రివేషన్ ఏంటి? FEAR. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఏదైతే లేదో అది ఉన్నట్టుగా మీరు ఊహించుకోవడం స్టార్ట్ చేస్తారు. పిల్లి దాటింది, ఏం కాదు, కానీ లోపల స్టార్ట్ అయిపోయి ఏదో అయింది. మొన్న ఎవరో చెప్పారు, మా అమ్మమ్మ చెప్పింది, నల్ల పిల్లి దాటొద్దు, నల్ల పిల్లి మంచిది కాదు. సో ఆ ఫియర్ ఏం చేస్తుందంటే చెడు తీసుకొస్తుంది. ఇంకా యువర్ ఓపెనింగ్ ద డోర్.
అది ఏమైపోతుంది, ఆ రోజు చెడు అయిన తర్వాత మీరు నమ్మడం స్టార్ట్ చేస్తారు. అవును కరెక్టే అర్థమైంది ఇప్పుడు నాకు, ఐ నో ఇప్పటి నుంచి నల్లపిల్లి దాటితే నేను బయటికి వెళ్ళి. ఎందుకు? బికాస్ ఏదో అయింది కాబట్టి నౌ యూ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. దట్స్ వాట్ ఫియర్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. Overcome fear by the word of God. Don't allow fear to come into your life. Somebody shout amen. అబ్రహాం కి ఇన్క్రెడిబుల్ విక్టరీ వచ్చింది అబ్రహాంకి, కానీ ఆయన లోపల ఫియర్ ఉండే. ఎందుకంటే he did not have a child. Number 1, don't let fear come in. ఫియర్ వస్తే ఫీలింగ్స్ ద్వారా నడిపింపబడతావు. రెండోది, make God your source or see God as your source. నీ ఆధారము, మన ఆధారము దేవుడే ఉండును గాక. ఆమేన్. God should be your source. జీతం మన సోర్స్ ఉండొద్దు, మన బిజినెస్ మన సోర్స్ ఉండొద్దు, మన ఇన్కమ్, మన ఇన్వెస్ట్మెంట్, మన ల్యాండ్స్, మన ప్రాపర్టీ మన సోర్స్ ఉండొద్దు. దేవుడే మన సోర్స్ ఉండును గాక. సోర్స్ అంటే ఏంటి? 100% ట్రస్ట్ ఇన్ గాడ్. Let's look at verse 1. దేవుడు ఏమంటున్నాడు చూడండి. After these things, okay, Lord came, God, the word of the Lord came to Abraham in a vision saying, do not be afraid, Abraham. I am your, get it? I am your, మరొకసారి I am your, దేవుడు ఏమంటున్నాడు? I am your shield అన్నాడు. I will give you a shield అనలేదు. I am your, I will give you reward అనలేదు. I am your exceeding great reward అంటున్నాడు. Amen. Make God your source. Let God be your health. Amen. Don't say God you are my healing. No, God you are my health in Jesus name. Amen. Don't say God give me provision. Say God you are my provision. Amen. నా సర్వ సంపద నీవే ప్రభువా, నీవే శ్రీమంతుడో ప్రభు. నీవు నా జీవితంలో ఉంటే నాకు లేమి ఉండదు. Amen. రైట్ నౌ రెంట్ కట్టే డబ్బులు కూడా ఉండకపోవచ్చు, కానీ ఏం చెప్పాలంటే I am blessed in the name of Jesus. I will not go by what I see. నాకు కనిపించిన దాని ద్వారా నడిపింపబడను. నా దేవుడు ఏమైతే చెప్పాడో అలా నడిపింపబడతాను. మా ఇంట్లో పరిస్థితులు మంచిగా లేకపోయినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన పరిస్థితులు మార్చే దేవుడు నా దేవుడు. That's how we walk by faith. Don't walk by what you see. ఏమంటారు చూడండి, I am your exceeding great reward అన్నాడు దేవుడు. Make God your source. లార్డ్ ప్రభు నాకు ఎంతున్నా అవి కాదు ప్రభు, యు ఆర్ మై సోర్స్. నా శాలరీ నా సోర్స్ కాదు. నా జీతం 31st ఎప్పుడు వస్తుందో, ఆ టింగ్ అని ఎప్పుడు వస్తుందో. నో, డోంట్ డిపెండ్ ఆన్ దట్ శాలరీ, డిపెండ్ ఆన్ గాడ్. అండ్ సంబడీ షౌట్ ఆమేన్. See God as your only source, not salary, not income. జీతం ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేయకండి. జీతకాలం కాదు, మనం దేవుని బిడ్డలమై ఉన్నాము. డోంట్ సీ ఇట్ లైక్ అ సోర్స్. చూడండి, ఇల్లు కొనాలంటే నా జీతంకి నా జీతానికి నాకు లోన్ రాదు, అది కాదు. అడుగుడి, లోన్ ఇవ్వబడడం లేదు. అడుగుడి మీకు. అలా అయితే ఎలా వస్తుంది పాస్టర్? దేవుడు చేయగలడు. విత్ గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్. విత్ గాడ్ ఇట్ ఈస్. స్క్రిప్చర్ చూస్తారా? ఎక్లీసియాసిస్ 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. ఆమేన్ చెప్దామా అండి? So for God gives wisdom and knowledge and joy to a man who is good. Somebody say good. In his sight. ఆయన దృష్టిలో ఎవరైతే మంచి వాళ్ళకో దేవుడు ఏమిస్తాడు? వాళ్ళకి జ్ఞానం ఇస్తాడు. ఓకే, ఇంకేమిస్తాడండి? విజ్డమ్, నాలెడ్జ్ అండ్ జాయ్. సంబడి సే జాయ్. సో దేవుని దృష్టికి ఈ రోజు ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు? మంచి వాళ్ళంతా చేతులైతే హల్లెలూయా చెప్పండి. సో దేవుడు మనకేమి ఇచ్చాడు? జ్ఞానము, ఇంకా విజ్డము, ఇంకా జాయ్. రైట్, ఇప్పుడు చూద్దామండి. అయితే దైవ దృష్టికి ఇష్టడుగా వానికి, సిన్నర్కి ఏమి ఇచ్చాడు దేవుడు? ప్రయాసపడి పోగు చేయు పనిని. ఏమిచ్చాడు? ప్రయాస చేసి పనిని పోగు చేస్తున్నాడు, జమ చేస్తున్నాడు, ప్రయాస పడుతున్నాడు. రోజు వెళ్తున్నాడు, దూరం వెళ్ళి ప్రయాసపడి. ఎవరు ప్రయాసపడుతున్నారు? గట్టిగా, సిన్నర్స్. దేవుడి దృష్టికి మంచి ఉన్న వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడు? విజ్డమ్, నాలెడ్జ్ అండ్ జాయ్. పాపలు ఏం చేస్తున్నారు? కష్టపడుతున్నారు, సంపాదించి పెడుతున్నారు, పోగు చేసి. ఎవరి కోసం పోగు చేస్తున్నారు?
Okay, he gives the work of gathering and collecting, but that he may give to him who is good before. ఆయన ముందు ఎంతమంది గుడ్ ఉన్నారు? చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అవన్నీ ఎవరికి ఇస్తాడంట? దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. దీనికి లోన్ అవసరం లేదు. హల్లెలూయా. ఎవరో మీకోసం ఇల్లు కడుతున్నారు. హల్లెలూయా. దే విల్ కమ్ అండ్ గివ్ యూ. నేను చెప్పట్లేదు, బైబిల్లో రాయబడి ఉంది. అది ట్రోల్ చేసుకుంటారా చేసుకోండి, రాయబడి ఉంది. ఏమనుంది? హీ గివ్స్ ద వర్క్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ కలెక్టింగ్, దట్ హీ మే గివ్ టు హిమ్ హూ ఇస్ గుడ్ బిఫోర్ ఇట్ ఈస్ మైన్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. రెంటింట్లోకి మీరు సొంత ఇంటికి వెళ్ళును గాక. ఆమేన్. సంబడీ ఈస్ వర్కింగ్ హార్డ్ ఫర్ యూ. ఇట్స్ ద వర్డ్. మేక్ గాడ్ యువర్ సోర్స్. జీతం సోర్సే కాదు, మన జీతం సోర్సే కాదు. ఎవరైనా గట్టిగా ఆమె చెప్పగలరా? డోంట్ మేక్ ఇండియా యువర్ సోర్స్. డోంట్ మేక్ అమెరికా యువర్ సోర్స్. డోంట్ మేక్ ఆస్ట్రేలియా యువర్ సోర్స్. లెట్ జీసస్ బి ద సోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. అబ్రహాంకి ఏమంటాడు? ఐ యామ్ యువర్ షీల్డ్ అంటాడు. సో పోగు చేసే పని వేరే వాళ్ళది, మన కోసం దేవుడు చేస్తున్నాడు. somebody shout amen. Make God your source. దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలడు. That's faith. Faith will not be discouraged. Faith will be happy. దేవుడు మార్చగలడు. మా ఆయన మాట వింటలేడు పాస్టర్. ప్రభువా, నీ వాక్యంలో రాయబడి ఇంట్లో ఒకరు రక్షింపబడితే అందరు రక్షింపబడను గాక. ప్రభు, నేను రక్షింపబడాను, మా ఇంట్లో నా భర్త రక్షింపబడను గాక. ఆ తాగుడు అలవాటు నుంచి ఆయన దూరం వెళ్ళిపోవును గాక. ఇంట్లో ఆనందము సంతోషం ఉండును గాక. You can stand on faith. Amen. Don't allow fear to come into your life. No fear. చెప్పండి, no fear అని చెప్పండి. రెండోది, make God your source. Only source. Only source. పని చేయొద్దా? చేయండి పని, కానీ జీతాన్ని సోర్స్గా చేసుకోవద్దు. Amen. Somebody shout amen. Stick with God. అబ్రహాం ఏ స్టేట్కి వచ్చాడు తెలుసా? ఇప్పుడు వర్స్ 2కి వెళ్దామండి. అబ్రహాం ఏం చెప్తున్నాడు చూడండి. లెట్స్ గో. Genesis 15:2. So Abraham said, Lord God, what will you give me seeing I go childless? ఏమంటాడు అబ్రహాము? తెలుగు రీజియన్ సిస్టర్. అందుకు అబ్రాము, ప్రభు అయిన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే పోవచ్చున్నానే. ఓకే, అబ్రహాం ఏ ప్లేస్కి వచ్చాడంటే ఈ సిచ్యువేషన్ పర్మనెంట్ అని వచ్చేసాడు. ఈ పరిస్థితి పర్మనెంట్. నంబర్ 3, డోంట్ కన్సిడర్ యువర్ సిచ్యువేషన్ యాజ్ పర్మనెంట్. ఏ సిచ్యువేషన్ కూడా పర్మనెంట్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ టెంపరరీ. బట్ యువర్ ఫీలింగ్స్ విల్ టెల్ యూ దిస్ టెంపరరీ సిచ్యువేషన్ ఈజ్ పర్మనెంట్గా చూపించి. నాకు ఉద్యోగమే రాదు, మేము ఈ అప్పుల్లోనే ఉండిపోతాం, మా ఆయన మారడు, మేము మీ రెంటెడ్ ఇంట్లోనే ఉంటాము. ఇవన్నీ ఏంటి? టెంపరరీ సిచ్యువేషన్. Abraham was considering his temporary situation as a permanent situation. Feelings will tell you like that. ఎప్పుడుకింతే. అందుకే ఏమంటున్నా చూడండి, నా కొడుకు లేడు, ఈయననేనా. డోంట్ సీ యువర్ టెంపరరీ సిచ్యువేషన్ యాజ్ పర్మనెంట్. నాకు 2-wheeler లేదు పాస్టర్, అంత కష్టం. God can turn it around. Somebody shout amen. Abraham said, I don't have a son. Abraham was saying, God, how long like this? How long? అని ఏమంటాడు? ఏ పరిస్థితికి వచ్చాడంటే ఈ టెంపరరీని పర్మనెంట్ లాగా చూస్తున్నాడు. దయచేసి గమనించండి, వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఇట్ ఈస్ నాట్ అ పర్మనెంట్ సిచ్యువేషన్, ఇట్స్ అ టెంపరరీ సిచ్యువేషన్. ఇది సీజనల్, బట్ గాడ్ ఈజ్ అబవ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఫెయిత్ ఏమంటుంది అంటే ఇది పర్మనెంట్ కాదు, ఇది ఈ కష్టాలలో ఫైనాన్షియల్ ప్రాబ్లం టెంపరరీయే. నా యెహోవా ఆశీర్వాదం నా మీద ఉన్నది, నేను అబ్రహాం సంతానం అయి ఉన్నాను, అబ్రహాం ఆశీర్వాదాలు నావి. ఐ విల్ బీ అ బ్లెస్సింగ్ టు నేషన్స్. ప్రస్తుతానికి రెంట్ కట్టడమే కష్టం కావచ్చు, బట్ లార్డ్ ఐ థ్యాంక్ యూ, దిస్ ఇస్ టెంపరరీ, మై పర్మనెంట్ సిచ్యువేషన్ ఇస్ ఐ యామ్ అ బ్లెస్సింగ్. దిస్ ఇస్ వాట్ ఫెయిత్ విల్ లివ్. డోంట్ కన్సిడర్ యువర్ temporary situation as permanent. Number 4, write this. Are you learning something?
నంబర్ 4, అబ్రహాం ఏం స్టేజ్కి వచ్చేసాడంటే, నా ఇంట్లో పని చేసే ఎలియేజర్ నా వారసుడైపోతాడేమో. హీ డోంట్ సెటిల్ అయిపోగానే ఇదే నా పరిస్థితి ఎప్పుడు ఇలాగుంటుంది అని డోంట్ సెటిల్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై ఫీలింగ్స్, రిమెంబర్ దిస్ 2 words, డోంట్ సెటిల్. మీ భావోద్రేకాలు ఏమంటారంటే ఇంతే నీ జీవితము, కానీ ఫెయిత్లో ఉంటే నో, ఐ విల్ నాట్ సెటిల్. ఇఫ్ యు డోంట్ ఫైండ్ ద బెస్ట్, డోంట్ సెటిల్. ఇఫ్ యు సెటిల్, యు ఆర్ యాక్సెప్టింగ్, నా జీవితం ఇంతే, నా జీవితం అంతా ఇంతే ఉంటుంది ఇప్పుడు అని మీరు యాక్సెప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు మీ లైఫ్కి, నా లైఫ్ ఇంతే, ఎప్పటికి ఇలాగే ఉండాలా. 3వ వచనంలో చూడండి అబ్రహాం ఏం చేస్తాడో. He was settling down because emotional అయిపోయాడు. Then Abraham said, look, you have given me no offspring indeed. అంటే వచ్చేసాడు, సెటిల్ అయిపోయాడు. ఏం సెటిల్ అయిపోయాడు? నా ఇంట్లో పనివాడే నా వారసుడు అయిపోతాడు అని he settled. So faith ఏం చెప్తుందంటే don't settle. God has the best in store for you. Don't settle for what you are going through. It's temporary, అది పర్మనెంట్ కాదు. Don't settle. ఏబ్రహాం అంటున్నాడు, ఈయననే అనుకుంటా నా కుమారుడు అయిపోతాడు. ఫీలింగ్స్ విల్ కాజ్ యూ టు సెటిల్, వేర్ యాజ్ ఫెయిత్ విల్ కాజ్ యూ టు గో ఫర్ మోర్. ఇది కాదు, ది గాడ్ హెస్ సంథింగ్ ఎల్స్ ఫర్ మీ, ఐ విల్ నాట్ సెటిల్ ఫర్ దిస్. ఐ డోంట్ నో అబౌట్ యూ, చైల్డ్ ఆఫ్ గాడ్, బట్ దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. ఫీలింగ్స్ విల్ చీట్ యూ. భావోద్రేకాల ద్వారా నడిచారంటే చీటింగే చేసేస్తారు. సండే పొద్దున్న అవ్వగానే చర్చకంతా దూరం వెళ్ళాలా. మూవీ చూసేటప్పుడు అట్లా అనిపించదు. 3 hours 53 minutes దురందర్ చూసేటప్పుడు టైం వేస్టే అనిపించదు. చర్చ్లో 1.5 hours కూర్చుంటే బోర్ అయిపోయి సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చుంటారు. ఐఎమ్ టెలింగ్ యూ, బట్ ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. యువర్ ఫీలింగ్స్ విల్ చీట్ యూ. అబ్రహాంకి ఏమనిపించిందంటే, నేను రోజుకి వృద్ధుడవుతున్నాను, నా భార్య వృద్ధురాలు అవుతుంది, ఎప్పుడు పిల్లలు పుట్టరు, ఇంపాసిబుల్ అనే ప్లేస్కి వచ్చేసాడు ఆయన. ఎవ్రీ మంత్ టెస్ట్ చేసుకున్నావా, 1 line 2 line? 1 line అండి, అబ్బా 1 line అండి. జస్ట్ ఇమాజిన్, దే వర్ బికమింగ్ ఓల్డర్ అండ్ ఓల్డర్. Abraham was almost settling down. Faith stands firm when feelings go in roller coaster. ఇట్లా వెళ్తా లైఫ్, రోలర్ కోస్టర్ లాగా లైఫ్. ఇంకా ఫీలింగ్స్ ఒకరోజు మంచిగా ఒకరోజు చెడ్డగా. ఫెయిత్ ఏంటంటే ఎలాగున్నా ఐ యామ్ స్టాండింగ్ ఫర్మ్. ప్రార్థన మానను, ప్రార్థన కన్నా ఎక్కువ దేవుని పైన విశ్వాసము నేను మానను. ఆమేన్. వి వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై ఏమి కనిపిస్తుందో దాని ద్వారా నడిపింపబడను, విశ్వాసం ద్వారా నడిపింపబడతాను. 5వ విషయం చాలా ఇంపార్టెంట్, 5th one, ఫీలింగ్స్ ఓవర్కమ్ చేయాలంటే. నెక్స్ట్ ఇప్పుడు అయిందా, భయపడుతున్నాడు ఆయన, సెటిల్ అయిపోతున్నాడు, ఆయన టెంపరీ సిచ్యువేషన్ని పర్మనెంట్ సిచ్యువేషన్గా చూస్తున్నాడు, సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. verse 4 చూద్దామండి, దేవుడు ఏమంటున్నాడు చూడండి. అండ్ బిహోల్డ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, సే వర్డ్ ఆఫ్ ద లార్డ్. Number 5, ఫీలింగ్స్ ఓవర్కమ్ కావాలంటే దేవుడి నుంచి వాక్యం వినాలా. ఆమేన్. యూ షుడ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ ఫెయిత్. ఏమన్నా దేవుడు వచ్చేయమంటున్నాడు చూడండి. బిహోల్డ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్స్ టు హిమ్ సేయింగ్, దిస్ వన్ షాల్ నాట్ బి యువర్ హెయిర్. అంటే ఏంటి? వాక్యం వినడం మానద్దు. వాక్యం వినడం, పాస్టర్ ఐఎమ్ గోయింగ్ త్రూ అ టఫ్ టైం, వాక్యం ఇవ్వండి, లిసన్ టు ద వర్డ్. ఎంతసేపు వినాలా పాస్టర్? యువర్ ఫెయిత్ షుడ్ రైజ్ అప్. ఇప్పుడు జనరేటర్ ఉంటుంది, జనరేటర్ ఆన్ చేసి డుక్ 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 ఎట్లా అవుతుందో పంప్, అట్లా వాక్యం వింటే ఫెయిత్ జనరేటర్ స్టార్ట్ అవుతుంది. ఆమేన్. ఓ నా జీవితం ఏడవద్దు, నా జీవితం ఇలా ఉండదు. My life will not, I am called to be great in Jesus' name. Amen. Right now my feelings are cheating me, but I know God has great things in store for me. నేను అప్పిచ్చు వాడిగా ఉంటా, నేను I am a blessing. అలా మొండిగా you should stand on God's word. You have to stand on God's word. Listen to the word. అని చెప్పండి, listen to the word అని చెప్పండి. Every day listen. నేను ఒకటే చెప్తాను, నా వాక్యం వినండి ప్రతిరోజు. ఐఎమ్ టెలింగ్ యూ ఆనెస్ట్లీ. బ్రదర్ సుమన్ వచ్చి చెప్పారు, పాస్టర్ ఐఎమ్ లిస్నింగ్, ఐఎమ్ సో బ్లెస్డ్. లిసన్. ఎవరిదో అని చెప్పాను నేను, మీ పాస్టర్ నేనే కదా, వినండి. మరి నాది స్టేటస్ పెట్టుకోండి, ఎవరితో పెడతారు.
అందుకే పాస్టర్ నేను వింటా, మీది పెట్టా ఎవరిది పెట్టా, మళ్ళీ టూ మచ్ అది. బీ అ బ్లెస్సింగ్ టు సమ్వన్. దట్ విఓవి క్యాన్ బీ అ బ్లెస్సింగ్ టు సమ్వన్. మీరు విఓవి ఎవ్రీ డే పంపిస్తున్నామంటే సంబడి ఈస్ టేకింగ్ టైమ్ టు సెండ్ విఓవి టు యూ. యూ అండర్స్టాండ్ దట్? మీరు వినరు, ఐ నో దట్. ఇట్స్ ఓకే, ఏదో ఒక రోజు వింటారని నేను నమ్ముచున్నా. బికాజ్ యువర్ టెంపరరీ నాట్ లిస్నింగ్ విల్ బికమ్ పర్మనెంట్ లిస్నింగ్. Somebody is working on cutting the video, sending it, editing, and somebody is sending you. మీరు పంపేయండి ఎవరికైనా, వాళ్ళు విని ఆస్వాదింపబడతారు. లిస్నింగ్ టు గాడ్స్ వర్డ్ ఇస్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే డబ్బు ఇవ్వడం ఓకే, కానీ ఆయనకు వాక్యం ఇస్తే, వాక్యం ద్వారా జీవించడం ఇస్తే ఆయన ప్రతిరోజు ఆస్వాదింపబడతాడు. ఆమేన్. Can somebody shout amen? Listening. Faith comes by hearing and, చూడండి, వినుట వలన వస్తుంది. అంటే ఏంటి? ఈరోజు వాక్యం వింటే విశ్వాసం ఈరోజు ఉంటుంది, రేపటి వాక్యం వింటే రేపు మళ్ళీ విశ్వాసంలో నేను ఎదుగుతాను. నిన్న విన్న వాక్యం, నిన్న విన్న కదా వాక్యం, విశ్వాసం ఉందంటే నడవదు. ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ బై ద హియరింగ్ అని ఉంది, హర్డ్ అని లేదు. వినుట వలన వస్తుంది, విన్న వలన రాదు. వింటా ఉండాలి వాక్యము. మంచిగా అనిపించట్లేదు పాస్టర్, వాక్యం విను, వాక్యం విను. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చి అంటారు, అండ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు అబ్రహాం. సంబడి షాట్ ఆమేన్. ఈవెన్ దో అబ్రహాం చేంజ్డ్, గాడ్స్ వర్డ్ విల్ నాట్ చేంజ్. దేవుని వాగ్దానము మారదు. ఆరోది దేవుడు వాక్యం వచ్చింది. ఆ వాక్యం వచ్చిన తర్వాత దేవుడు ఏమంటాడు చూద్దాం. 5వ వచనం. దేవుడు ఆయన టెంట్ బయటికి తీసుకొస్తాడు, తీసుకొచ్చి ఆకాశపు నక్షత్రాలు చూపిస్తాడు, లెక్క పెట్టమంటాడు. What does it mean? It means look with the eyes of faith. ఇప్పుడు విశ్వాసపు కళ్ళతో చూడాలా. అబ్రహాంకి పిల్లలు లేరు, దేవుడు ఏమంటాడు, బయటికి రా అంటాడు. టెంట్ బయటికి రాగానే పైన చూడంటాడు, ఇలా లెక్క పెట్టంటాడు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 లెక్క పెడతా ఉంటాడు, మళ్ళీ పోతుంది. అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీకు అంతమంది పిల్లలు ఉంటారు అంటారు. నీ సంతానం గొప్పగా ఉంటుంది. నీ సంతానం ఏమంటారు, యూ విల్ బి ఎ నేషన్ అంటాడు దేవుడు. ఈరోజు మనం అందరం అబ్రహాం సంతానము. సంబడి షౌట్ ఆమేన్. ఎలాగైంది? బికాజ్ హీ సా బై ఫెయిత్. పిల్లలు లేరు. సేరాను చూస్తే ఆమె గర్భము మూత్రతుల్యం అయిపోయింది. ఎలాగైతారు? నో నో నో, లుక్ విత్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్. అదే అంటున్నాను, రైట్ నౌ యూ కుడ్ బి ఇన్ ఎ రెంటెడ్ హౌస్, కానీ ఇట్లా కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్న ముందుకు, ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, మై హౌస్ ఇస్ రెడీ ఇన్ జీసస్ నేమ్. నీ వాక్యంలో రాయబడి ఉంది ప్రభువా, ఎవరైతే నీ దృష్టికి మంచిగా ఉన్నారో, నీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రభువా, వాళ్ళకి జ్ఞానమును వివేకమును సంతోషం ఇస్తావని. కానీ పోగు చేసే పని సిన్నర్ది ప్రభువా, కానీ వాళ్ళన్నీ పోగు చేసి నీవు అది నాకు ఇస్తున్నందుకు స్తోత్రము ప్రభువా. సీ విత్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్, సీ విత్ ద ఐస్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాం బయట ఉద్యోగం లేదు, దేవుడు ఉద్యోగం ఇవ్వను గాక. అందుకే నాకేమన్నా ఇస్తారన్న ప్లేస్ నుంచి నేను ఎవరికి ఇవ్వాలన్న ప్లేస్కి రావాలా. Somebody shout amen. Look with the eyes of faith. Put your eyes on what God told you. దేవుడు మీకు ఏం చెప్పాడో దాని మీద నిలబడండి. దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. దేవుడు నాకు పిలుపు ఎలా, ఏ వాక్యముతో పిలిచాడంటే కన్ఫర్మేషన్. With what word? Why did I come into ministry? Where did God spoke to me? Isaiah 43 1 and 2. Isaiah 43 1 and 2. ఈ వచనముతో దేవుడు నన్ను సేవలోకి పిలిచాడు. But now thus says the Lord who created you, O Jacob, and he who has formed you. మనం అందరం కూడా జేకబే. జేకబ్ అంటే మోసగాడు. అందరం మోసం చేసి వచ్చాం. మోసగాడిని దేవుడు ఏం చేశాడు? Prince. Okay, fear not, for I have redeemed you. I have called you by your name. You are mine. So I don't know about you, but I am God's. Okay, అబ్బాయి అంటాడు అమ్మాయికి, you are mine అంటాడు కదా, రైట్? అలా దేవుడు అన్నాడు you are mine అని. సో ఇట్స్ రేమా ఫర్ మీ అని దేవుడు నెక్స్ట్ వర్స్ చెప్తే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ వర్స్ ఏమని చూడండి. You will pass through waters, I will be with you. And through the rivers they shall not overflow you. When you walk through the ఇప్పుడు అర్థమైంది ఆ ఫైర్. You shall not be burned, nor shall the flame scorch you. దేవుడు ఈ మాట. సో మన దేవుడు గుర్తు చేశాడు నాకు. రిమెంబర్,
సో ప్రేయర్ చేసేటప్పుడు ఎలా ప్రేయర్ చేస్తానంటే, ప్రభా నువ్వే పిలిచావు. ఏదో ఆయనదో కుటుంబంలో ఎక్కడో ఉండే సెకండ్రాబాద్లో ఉండే క్రికెట్ ఆడుకుంటుండే, నువ్వు పిలిచావు ప్రభా, యూ కాల్ మీ. నేను చర్చ్ స్టార్ట్ చేస్తాను అనుకోలే ప్రభా, నువ్వే అన్నావు లివింగ్ వే చర్చ్ పెట్టుమని చెప్పినావు ప్రభా, ఈ బిల్స్ అంతా నువ్వే కట్టును గాక. మీ ఆమెను వినిపిస్తలేదండి. I am not under any financial pressure. Being very honest to you. You can ask my staff, all our bills are paid on time. బిజినెస్ చేసిన వాళ్ళు, ఈ బిల్డింగ్లో బిజినెస్ చేసే వాళ్ళు, షాప్స్ వాళ్ళకి టర్న్ ఓవర్లు ఎంతో తెలియదు, వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టరు. దేవుని కృపను బట్టి వీఆర్ పేయింగ్ ఆల్ our bills. Last month our electricity bill was 40,000 rupees. We were able to pay it by the grace of God. Amen. 40,000 only electricity bill. Look with the eyes of faith. I am blessed. నేను చెప్పుకున్నా, I am blessed. You are blessed. నేను చెప్తా. విశ్వాసం కళ్ళతో చూడండి. Number 7. Are you learning something, church? Number 7, అదే this is what faith feelings కాదు. లేచి ప్రార్థన చేసుకుంటా నేను. I walk by faith, not by feelings. I am a king. I behave like a king. I am telling, అలాగే ఉండాలా. I dress up like a king. I talk like a king. I am blessed. Number 7, 7వ విషయం, 6వ వచనం చూద్దామండి. దేవుడు ఏమంటారు చూద్దాం. అబ్రహాం, faith to manifest, I need to keep on standing on the word. సో విశ్వాసం పనిచేయాలంటే దేవుని వాక్యం పైన ఎప్పుడు నిలబడి ఉండాలా. ఓకే, verse, no, not here, same, Genesis 15 verse 6. Number 7, okay, quickly. And he believed in God. Somebody say believed in God. And it counted it to him for righteousness. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. Keep standing by faith. ఒక రోజే కాదు, ప్రతిరోజు I stand by faith. విశ్వాసంలో నిలబడతా. తుఫాన్లు వచ్చినా, అలలు వచ్చినా, అగ్ని వచ్చినా, I stand by faith. I need to understand that it may take time to happen, but it will happen. టైం పట్టొచ్చు కానీ ఖచ్చితంగా దేవుడు ఏదైతే చెప్పాడో దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. అందుకే దేవుడు మీ పైన విడుదల చేసిన మాటలను మర్చిపోకూడదు, రాసి పెట్టుకోవాలా, ప్రార్థనలు తీయాలి. ప్రభు ఇది నువ్వు చెప్పినావు, నువ్వు ఖచ్చితంగా చేస్తావు. మీకు మీరు చెప్పుకోవాలా, దేవుడు నాకు ఇది చెప్పాడు, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. బికాస్ గాడ్ ఈజ్ మై సోర్స్. దేవుడు నమ్మదగిన దేవుడు, అబద్ధం ఆడడు. అబద్ధం ఆడనికి నేను మానవుడు కాదని చెప్పాడు దేవుడు సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో. సో ఐ నో God will anyhow perform his word. So I will stand. అది ఖచ్చితంగా అవుతుంది కానీ టైం పట్టొచ్చు. So I will stand. I will sing. I will celebrate. I will praise God. But I will not give up. Somebody shout amen. Abraham stood. If you are willing to wait forever, జాగ్రత్త వినండి, if you are willing to wait forever, you won't have to wait. అంటే దేవుడు చేసేంత వరకు నేను నిలబడతాను అంటే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అవుతుంది. కానీ నేను నిలబడను, నేను వెయిట్ చేయలేను అంటే ఎప్పటికీ వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎప్పటికీ. సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు స్టాండ్, గాడ్ విల్ షూర్లీ బ్లెస్ యూ. మీరు మీరు సమస్యలు నిలబడుతుండగా జాగ్రత్త గమనించండి, మీరు ఒక్కరే లేరు. మీతో పాటు మీ ముందు, నా ముందు ఎంతోమంది దైవజనులు ముందుకెళ్ళున్నారు కష్టాలలో. అబ్రహాము కానివ్వండి, నోవా కానివ్వండి, పౌలు కానివ్వండి, డానియల్ కానివ్వండి, వాళ్ళందరూ మనతో మన చుట్టూ ఉన్నారు. దే ఆర్ ఆడియన్స్ ఫర్ అస్. మనం ఈ ఏప్రిల్కి రాసిన పత్రిక Hebrews 12 verse 1 and 2. లెట్స్ గో దేర్. సో వీ హ్యావ్ కంపెనీ. మనకు కూడా కంపెనీ, మనను సపోర్ట్ చేసే పబ్లిక్ మనతో ఉన్నారు. సో యూ మైట్ బి సిక్, డోంట్ గివ్ అప్. Hold on. You might going through financial problem. Don't forget. Hold on. Children. Therefore we also, since we are surrounded, say surrounded with by so great a cloud of witness. A witness లెవరు 11 లో చదివితే గిడియన్ గురించి రాయబడి ఉంది, రేహాబ్ గురించి రాయబడి ఉంది. వాళ్ళు ఎంత కష్టమైన వాళ్ళ జీవితంలో షద్రక్, మెషక్, అబేద్నగో అగ్నిగుండా పడిన
They stood on what God promised them. So మనము కూడా నిలబడుతుండగా వీళ్ళందరూ పక్క నిలబడి ఎంకరేజ్ చేస్తున్నారు. Come on, don't give up. Shiny, don't give up. Josna, don't give up. Ajay, don't give up. మేము కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉండే మేము నిలబడ్డాము. దేవుడు మా ప్రార్థనకు జవాబిచ్చాడు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో నెరవేర్చారు. It is your time. Suman, don't give up. Anup, don't give up. దేవుడు కష్టం వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. హల్లెలూయా. So hold on and stand. Don't give up. ఈ ఇయర్ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అన్యూజువల్ బ్రేక్ త్రూ. సడన్ గా దేవుడు ఒక కార్యము చేయును గాక. He will do it. బట్ అదయ్యే వరకు you are celebrating. God, you are my source. I plan based on you. నా జీతాన్ని బట్టి నేను ప్లానింగ్ చేయను ప్రభువా, నీవిచ్చే ఆశీర్వాదం ద్వారా నేను ప్లాన్ చేస్తాను నా లైఫ్లో. యు ఆర్ మై సోర్స్ ఓ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అండి? కానీ బిగ్గరగా చెప్పండి, నో. కానీ మైండ్లో ఎక్కడో యూ హ్యావ్ సెటిల్ డౌన్, కాదు ఇది కాదు కాదు అని మీరు సెటిల్ అయిపోయారు లోపట, అందుకే అవ్వట్లేదు. సో దేవుడు ఈరోజు జ్ఞాపకము చేస్తున్నాడు, వాక్యం వినండి. డోంట్ గివ్ అప్, హోల్డ్ ఆన్. సంబడీ షౌట్ హోల్డ్ ఆన్. కీప్ యువర్ ఫీలింగ్స్ ఇన్ చెక్ అండ్ వాక్ బై ఫెయిత్. ఫీలింగ్స్ చెక్, ఫీలింగ్స్ ఎందుకు కంట్రోల్ చేస్తున్నాను? నా భావోద్రేకాలు కంట్రోల్ చేయొద్దు, నన్ను దేవుని వాక్యం నన్ను నడిపించును గాక. చెక్ యువర్ ఫీలింగ్స్, డోంట్ గో బై యువర్ ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్ మిమ్మల్ని ఒకరోజు వెనుక ఇట్లా పైకి తీసుకెళ్తుంది, ఒకరోజు చిన్న చూపు. భర్తతో గొడవలు అయితే ఫీలింగ్స్ అన్నీ మారిపోతాయి. పిల్లలకి సరిగా మార్క్స్ రాకపోతే మారిపోతాయి. భర్త ఇంట్లో తాగితే ఫీలింగ్స్ మారిపోతాయి. కానీ ఆయన మాట ఎన్నడూ మారదు. హోల్డ్ ఆన్ గాడ్స్ వర్డ్, హోల్డ్ ఆన్ టు గాడ్స్ వర్డ్. అందుకే చెప్తున్నాను, దేవుని మాటలు వాక్యం వినడం మానకండి. సో ఐ వాంట్ ఎంకరేజ్ యూ, చైల్డ్ ఆఫ్ గాడ్, లిసన్ టు గాడ్స్ వర్డ్. లిసన్ 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 లిసన్. ఎంతసేపు వినాలి? నేను అంటున్నా, మీరు నాతో కూర్చోండి. నేను ట్రావెల్ చేసేటప్పుడు వెన్ ఐఎమ్ అలోన్, ఐఎమ్ ఓన్లీ లిస్నింగ్ టు వర్డ్. జిమ్కి వచ్చి చూడండి, పాస్టర్ ఏం చేస్తాను, పాటలు విననే వినాను. ఐఎమ్ లిస్నింగ్ టు ద వర్డ్. ఎప్పుడు ఆన్ చేస్తా అంటే ఇంట్లో బయలుదేరే ముందు ఆన్ చేసుకొని, జిమ్ వెళ్తా, సర్మన్ అయిపోతుంది, మళ్ళీ సర్మన్, అదే సర్మన్ ప్లే చేస్తా, మళ్ళీ వింటా. ఐఎమ్ బిల్డింగ్ మై ఫెయిత్. మసలే బిల్డ్ కావట్లే, ఫెయిత్ మసిల్ కూడా బిల్డ్ అవుతుంది. సో మరొకసారి ఒక వచనం రీడ్ చేద్దాం. ఎక్లీసియాసిస్ చాప్టర్ 2 verse 26. ప్రసంగి 2వ అధ్యాయం 26వ వచనం. And we'll close. Quick. Can I have the NIV version? Region sister. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగుచే ఈ పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. To the man who pleases him, God gives wisdom, knowledge and happiness. But to the sinner, he gives the task. Em task iskunnadu? Of gathering and storing up what? Come on, 1 2 3. Moodu saal cheppandi, 1 2 3. Gattiga. Wealth. Enduku evariki anike? 2. Come on, gattiga. 1 2 3. To hand it over to one who? God. How do you please God? You're already pleasing God. But you have to do the principle. What is it? Give. God loves a, see, ఇష్టంగా ఉత్సాహం ఇచ్చేవాడిని దేవుడు, you will receive it. అదే అంటున్నాను కదా, పోగు చేసే పని దేవుడు వేరే వాళ్ళకి ఇచ్చిండు. మీ ఇల్లు ఎవరో రెడీ చేస్తున్నారు. Amen. 2 Corinthians 5:7. తెలుగులో 6, ఇంగ్లీష్లో 7. అందుకే బైబిల్ ఏం రాయబడి ఉంది? ద వెల్త్ ఆఫ్ ద వికెడ్ ఈజ్ లేడ్ అప్ ఫర్ ద జస్ట్. పాపాత్ముల సొమ్ము దేవుడు నీతిమంతులకు ఇచ్చు, తీసి పక్కన మన కోసం పెట్టబడిందని ఉంది బైబిల్లో. వి వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. రీజియన్ సిస్టర్. వెలి చూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. వి వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై వాట్ వి వాక్ బై ఫెయిత్, నాట్ బై వాట్ వి సీ విత్ అవర్. Don't go by what you see with your eyes. Walk by
మరొకసారి బిగ్గర, వాక్ బై. విశ్వాసం అంటే ఏంటి? కాన్ఫిడెన్స్ ఇన్ అండ్ హిస్ వర్డ్. దేవుడు ఏం చెప్పిండు అది ఫైనల్. డాక్టర్ ఏం చెప్పింది అది ఫైనల్ కాదు. బ్యాంకర్ ఏం చెప్పిండో ఫైనల్ కాదు. రియల్ ఎస్టేట్ అయినా చెప్పింది ఫైనల్ కాదు. ఓకే, ఎవరు ఏం చెప్పినా అది ఫైనల్ కాదు. ఎవరు చెప్పింది ఫైనల్? When God said, that is, we trust in God. Those who trust in the Lord will never be put to shame. Somebody shout hallelujah. Let's just close our eyes and bow down our heads. Don't walk by your feelings. Bible ఏముంది? Walk by feelings అని ఉందా? Walk by faith. Walk by faith. Faith will say, ఎంత ఏమైనా దేవుడు నన్ను దీవించే దేవుడు. Come on, make a decision. Whatever you are going through, whatever you are going through, say, Lord, I walk by faith and not by sight. ప్రభువా, ఏదైతే వాగ్దానాలు నా పైన రిలీజ్ చేశావో ప్రభువా, ప్రామిసే కావచ్చు, 31st రోజు ప్రామిసే కావచ్చు, సంఘం మీద విడుదల చేసిన మాట ఏమంటే అన్యూజువల్ బ్రేక్ త్రూ, లెట్ దిస్ కమ్ టు పాస్ ఇన్ మై లైఫ్ అని చెప్పాను. సే, లార్డ్ యు ఆర్ మై సోర్స్. నా జీతం నా సోర్స్ కాదు ప్రభువా, మా అత్త మామ ఇచ్చింది సోర్స్ కాదు ప్రభువా, నా బ్యాంక్ అకౌంట్ నా సోర్స్ కాదు ప్రభువా. యు ఆర్ మై సోర్స్. You are my source. You are my source. You are my source. You are my source. I trust in you, Lord. Na bank kaadu Prabhu, multi level marketing na business kaadu Prabhu, I trust in you. నీవు చెప్పావంటే ప్రభు నువ్వు చేసే దేవుడవు ప్రభు, నమ్మదగిన దేవుడవు, మాట తప్పని దేవుడవు ప్రభు. భూమి ఆకాశం గతించిన నీ మాటలు ఎన్నడు గతించదు ప్రభా. సో ఐ ట్రస్ట్ యూ లార్డ్. సంఘంలో ఏదైతే నమ్మానో ప్రభా, నేను ఏదైతే పాస్టర్ గారు మా దైవజనుడు నా మీద విడుదల చేసిన మాట నేను నమ్ముచున్నాను ప్రభు, అది నా జీవితంలో నెరవేర్చబడును గాక. కమ్ ఆన్, ఐ వాంట్ యు టు ప్రే. సే, లార్డ్, ఐ విల్ నాట్ గో బై ఫీలింగ్స్, ఐ విల్ గో బై ఫెయిత్. ఐ వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై ఫీలింగ్స్. వాక్ బై ఫెయిత్, not by sight. I walk by faith and not by sight. I walk by faith and not by sight. I walk by faith and not by sight. You are my source. You are my source, oh God. I am blessed. I am blessed. I am blessed, oh Lord. I am blessed. I am blessed. I am blessed, oh Lord. Thank you, Lord. I am blessed. Come on, if you call yourself blessed, lift your hands and say, Lord, I am blessed. చేతుల్లో చెప్పాను, ప్రభు నేను ఆస్వాదింపబడ్డాను, నా జీవితంలో ఏ శాపం పనిచేయడానికి వీలు లేదు ప్రభు. I am blessed. Right now my situation is temporary ప్రభు. నేను ఏదైతే నా జీవితం వెళ్తున్నా టెంపరరీ, పర్మనెంట్ కాదు. నీ వాక్యం పర్మనెంట్ ప్రభువా, నీ వాగ్దానం పర్మనెంట్ ప్రభువా. నా పరిస్థితులు పర్మనెంట్ కాదు, ఈ అనారోగ్యం పర్మనెంట్ కాదు, ఈ తలంపులు పర్మనెంట్ కాదు, కానీ నీ తలంపులు పర్మనెంట్ ప్రభువా, నీ వాగ్దానము పర్మనెంట్. సో ఐ వాక్ బై ఫెయిత్ అండ్ నాట్ బై వాట్ ఐ సీ. I thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. The wealth of the wicked is stored up for the just. The wealth of the wicked is stored up for us in Jesus' name. We thank you, Lord. I thank you, Prabhu. ఈ సాయంకాల సమయం మా కానుకల దశంభాగాలతో నేను ఆరాధిస్తుండగా, thank you, Lord, that each person will receive a harvest. Each person will receive a harvest, Lord. సంగమా, ఈ రోజు వాక్యము ద్వారా మీరు ఆస్వాదింపబడితే, నూతన విషయం నేర్చుకున్నట్లయితే, sow into that revelation this evening. Sow a financial seed into the revelation that you receive. We thank you, Lord, for this time. కొంచెం వెళ్చుండగా నీ కృపా క్షేమములు మమ్మల్ని వెంటాడును గాక ప్రభా. మా భావోద్రేకాల ద్వారా నడిపింపబడము ప్రభా, నీ వాక్యము ద్వారా, నీ వాగ్దానం ద్వారా నడిపింపబడతాం. We thank you, Lord. We are blessed.
We thank you, Lord. In Jesus' name we pray. Amen.